మస్తలు అంటారు. అది ఇది జటామాన్సి అండి, జటామాన్సి. ఇది జటామాన్సి. ఇది మంజెస్టా పౌడర్ అండి, మంజెస్టా. ఇది ఉసిరిపెచ్చులు. ఉసిరిగా మామూలుగా పచ్చి వాడతాము, కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మేము ఎండబెట్టిన ఉసిరిపెచ్చులు. ఇవి మెంతులండి, మెంతులు. ఒట్టివేళ్ల పొడి, ఒట్టివేళ్ల పొడి అంటే ఒట్టివేళ్ళు ఉంటాయి కదా, ఆ పొడి. ఇది కచోరీ దుంపల పొడి అండి. కచోరీలు అంటారు. కచోరీలు అంటే మనకి ఆయుర్వేద షాపులో దొరికింది ఆ దుంపల పొడి. ఇది గురిగింజలాకండి, గురిగింజలు. ఇది గురిగింజలాకు. రేగి ఆకండి, ఇది రేగికాయల ఆకు, రేగి ఆకు. ఇది కరివేపాకు అండి, కరివేపాకు. తులసి ఆకు. ఇది తులసి ఆకు అండి, తులసి ఆకు. ఇది నీలి ఆకు అండి. నీలి ఆకు అంటే ఇండికా అంటారు దీన్ని. మనం హెన్నాకి పెట్టుకుంటాం, అది నీలి ఆకు. కలబంద. ఇది భృంగరాజ్ అంటారు. భృంగరాజ్ అంటే భృంగరాజ్ అంటే గుంటకరడాకు అండి. ఇది గుంటకరడాకు. ఇది ఆకంతా కొంచెం మగ్గాలి, కొంచెం ఒత్తుకొని ఉంటే ఆ కిందదంతా మగ్గిపోద్ది. మనం మొత్తం 3.5 లీటర్లు ఆయిల్ వేసామండి. 3.5 లీటర్లకి ఇది పైకి వస్తుంది. అందుకని కొంచెం ఇలా అనుకుంటే ఒత్తుకుంటే కిందకంతా నలిగిపోతూ ఉంటుంది. ఇది కాసుల పేరు అండి, కాసుల పేరు ఆకు, కాసుల పేరు. ఇది సీతమ్మవారి సవరం, సీతమ్మవారి సవరం. ఇవన్నీ కట్ చేసి ఉన్నాయండి. మామూలుగా కొంచెం తీగ జాతికి చెందినవి, బాగా పెరుగుతూ ఉంటాయి, అల్లుకుంటూ ఉంటాయి. ఇది బోడ చామంతి అంటారు, లేకపోతే పిచ్చి చామంతి అంటారు. బోడ చామంతి. ఇవన్నీ చామంతి పూలులాగే ఉంటాయి ఈ పూలు, చామంతి పూలులాగే ఉంటాయి ఈ పూలు. అందుకని బోడ చామంతి లేదా పిచ్చి చామంతి అంటారు. ఇది గోరంటాకు అండి, గోరంటాకు. మామూలుగా మనం చేతులకి అటుకి పెట్టుకునే గోరంటాకు, మనం నిత్యం వాడుకునేది. ఆకండి, మందార ఆకు, మందారాకు. ఇది నేల తంగేడండి, నేల తంగేడాకు. పడిందాక ఇది నిండా అలాగా పైకి ఉండిద్ది. కాసేపు ఉంటే మొత్తం కిందకు పోయి ఇదేయిద్ది, ఆయిల్ మొత్తం మనకి క్లియర్గా వచ్చిద్ది.